కమల్ హాసన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడే కాదు, ఆయన ఏ సినిమా తీసినప్పటికీ చాలా సినిమాలు వివాదాలకు, విమర్శలకు గురవ్వడం అనేది పరిపాటిగా మారింది. 'థగ్ లైఫ్' సినిమా ఆయనకి ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలో జరిగిన ఒక ప్రచార సభలో కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని చెప్పేసి ఆయన చెప్పడం కన్నడిగులకి ఆగ్రహం తెప్పించింది. పైగా అదే వేదిక మీద నుండి శివకుమార్‌ని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది ఆళ్ళు తట్టుకోలేని పరిస్థితి కన్నడిగలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో 'థగ్ లైఫ్' సినిమాను తమ రాష్ట్రంలో విడుదల చేయడానికి వీల్లేదని చెప్పేసి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పష్టం చేసింది. దీంతో కేఎఫ్‌సీసీ నిర్ణయం మేరకు ఒక్క థియేటర్‌లో కూడా సినిమా విడుదల చేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కొంతమందైతే పొరపాటున ఏదైనా సినిమా థియేటర్‌లో గాని 'థగ్ లైఫ్' సినిమా విడుదలైతే ఆ థియేటర్‌ని ధ్వంసం చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కర్ణాటకలోని ఒక కోర్టును ఆశ్రయించి తనకు రక్షణ కల్పించాలని, తన సినిమా కర్ణాటకలో కూడా ప్రదర్శించే అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అయితే వాదోపవాదాలు విన్న తర్వాత కర్ణాటక కోర్టు కమల్ హాసన్‌ని తప్పుపట్టింది. తప్పుపట్టడమే కాకుండా మీరేమైనా చరిత్రకారుడా? ఒక భాష మీద మాట్లాడే హక్కు గాని, అధికారం గాని మీకెక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ప్రశ్నించడంతో పాటు కేవలం క్షమాపణ చెప్తే ఈ కేసును ముగిస్తాం. మీ సినిమాను ప్రదర్శించుకోవచ్చని చెప్పేసి కూడా ఒక సూచన చేసింది.